ముందు భాగంలో రాముడి యొక్క బల పరాక్రమాలను పరీక్షించడానికి వచ్చిన పరశురాముడు తన దగ్గర ఉన్న విష్ణు ధనస్సును ఎత్తమని అతడితో సవాలు చేశాడు. అయితే ఆ సవాలుని స్వీకరించిన శ్రీరాముడు అతి సునాయాసంగా ఆ విష్ణు ధనస్సుని ఎక్కుపెట్టి రామబాణంతో పరశురాముడి పుణ్యలోకాలను నశింపజేశాడు. దాంతో రాముడు స్వయాన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని గ్రహించిన పరశురాముడు ఆయనకు ప్రణామం చేసి తిరిగి మహేంద్రగిరి పర్వతానికి వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. అదేంటి, రాముడు పరశురాముడు ఇద్దరూ విష్ణుమూర్తి యొక్క అవతారాలే కదా, మరి పరశురాముడు రాముణ్ణి విష్ణువు అని గుర్తించి ఆయనకు నమస్కరించడం ఏమిటి అని మనకు అనిపించవచ్చు. అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆవేశావతారం, అంటే భూమి మీద అన్యాయాన్ని ఎదిరించి ధర్మాన్ని స్థాపించడం అనే ఉద్దేశ్యంతో పరశురామునిలో విష్ణువు యొక్క అంశ ప్రవేశించింది. క్షత్రియ సంహారంతో ఆ కార్యం పూర్తయింది కూడా. కాని రాముడు అలా కాదు. శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అవతారం. అంటే కేవలం తాను భగవంతుడిననే ఒక్క సత్యం స్పృహ లేదుగాని విష్ణువులో ఎన్ని గుణాలు అయితే ఉన్నాయో అవన్నీ శ్రీరామునిలో కూడా ఉన్నాయి. అందువల్లనే పరశురాముడు రాముణ్ణి పరమాత్మగా గుర్తించి నమస్కరించాడు. అంతేకాకుండా ఆ సమయంలో మరొక ఆశ్చర్యకరమైన సంఘటన కూడా జరుగుతుంది. అదేమిటంటే పరశురాముడు రాముణ్ణి శ్రీ మహావిష్ణువని గుర్తించిన క్షణం పరశురామునిలో ఉన్న విష్ణువాంశ కాస్త రామునిలోకి ప్రవేశించి పరశురాముని తేజస్సుని క్షీణింపజేస్తుంది. అంటే ఆ సంఘటన తరువాత ఆయన కేవలం విష్ణు అంశ తొలగిపోయిన ఒక మానవుడు, ఋషి, భార్గవరాముడు మాత్రమే. అచ్చం ఇలాంటి సంఘటనే మనకు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. మహాభారతంలో ధర్మరాజు, విదురుడు ఇద్దరూ కూడా యమధర్మరాజు యొక్క అంశలే. అయితే మహాభారతం చివరిలో విదురుడు తన దేహాన్ని చాలించే సమయంలో ఆయనలోని యమధర్మరాజు యొక్క అంశ ధర్మరాజులో కలిసిపోతుంది. తద్వారా ఆయన అవతారం పరిసమాప్తమవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక మనం తరువాతి కథలోకి వెళ్లిపోదామా? పరశురాముడు మహేంద్రగిరికి వెళ్లిపోయిన తరువాత శ్రీరాముడు తన వద్ద ఉన్న ఆ దివ్యమైన విష్ణు ధనస్సును సంధించిన బాణాన్ని వరుణదేవునికి సమర్పించాడు. తరువాత వశిష్ఠ మహర్షి మొదలైన ఋషులకు, బ్రాహ్మణులకు నమస్కరించి తండ్రి దశరథునితో ఇలా అన్నాడు: తండ్రి, పరశురామ ప్రభువుల వారు వెళ్లిపోయారు. ఇప్పుడు మనం తిరిగి అయోధ్యకు ప్రయాణం కొనసాగిద్దాం. మన పరివారానికి, సైన్యానికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అయితే ఇంతవరకు జరిగిందంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయిన దశరథుడు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆనందంతో రాముణ్ణి గట్టిగా కౌగలించుకుని తలపై ముద్దు పెట్టుకున్నాడు. అటూ ఇటూ చూసి పరశురాముడు నిజంగానే వెళ్లిపోయాడని నిర్ధారించుకుని ఆనందంతో పొంగిపోయాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మళ్లీ తిరిగి జన్మించినట్టు అనిపించింది ఆయనకు. మనస్సు పూర్తిగా కుదుటపడింది. తన సైన్యానికి అయోధ్యకు ప్రయాణం కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అలా అందరూ అయోధ్యకు చేరుకున్నారు. వీరి రాక ముందే తెలిసిన అయోధ్య పురవాసులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. నగరమంతా మామిడి తోరణాలతోనూ, అరటి స్తంభములతోనూ, రకరకాల పూలతోనూ అలంకరించారు. మంగళ వాయిద్యాలతో, హర్షధ్వనులతో రాజకుమారులను స్వాగతించారు. అలా అందరూ రాజనగరులోకి ప్రవేశించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి స్వయంగా ఎదురువచ్చి కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకువెళ్లారు. సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తిలకు కొత్త పట్టుబట్టలు, ఆభరణాలు అలంకరించారు. నూతన వధూవరుల గృహప్రవేశ కార్యక్రమం చేసి గృహదేవతలకు పూజలు సమర్పించారు. జనకుని కుమార్తెలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొందారు. బ్రాహ్మణులకు గోదానాలు, సువర్ణదానాలు చేసి వారిని సంతృష్టిపరిచారు. అలా అన్ని తంతులు పూర్తయిన తరువాత ఆ రాత్రి నూతన వధూవరులు ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని ఆరంభించారు. అలా కొన్ని రోజులు హాయిగా గడిచాయి. ఒకరోజు దశరథుడు తన కుమారుడు భరతుణ్ణి పిలిచి, నాయనా భరత, నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకువెళ్లడానికి కైకేయ రాజ్యం నుంచి వచ్చాడు. ఆ విషయాన్ని మిథిలలో ఉండగానే చెప్పాడు. కాని పెండ్లి వేడుకలతో, శుభకార్యాలతో అప్పట్లో వీలు కాలేదు. కాబట్టి ఇప్పుడు నీవు కొంతకాలం మీ తాతగారి ఇంటికి వెళ్లి ఆయనను సంతోషపెట్టు అని అన్నాడు. అది విన్న భరతుడు తండ్రి ఆజ్ఞ మేరకు అలాగే చేశాడు. తండ్రికి, తల్లులకు, పెద్దలకు, పురోహితులకు అందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదము, అనుమతి తీసుకొని శత్రుఘ్నుడు వెంటరాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు. భరత, శత్రుఘ్నులు అలా వెళ్లిన
వెళ్లిన తరువాత రామ లక్ష్మణులు తండ్రి గారికి సేవలు చేసుకుంటూ ఉన్నారు. దశరథుని అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యాలు చేశాడు. నియమాలను పూర్తిగా పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. రాముని మంచి ప్రవర్తనకు, గుణగణాలకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరుకున్నారు. అయితే రాజకార్యాలలో పడి రాముడు ఎప్పుడూ భార్యను నిర్లక్ష్యం చెయ్యలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు. ఆమెకు తన హృదయంలో తీసివెయ్యలేని స్థానాన్ని కల్పించాడు. సీతకు కూడా రాముడంటే అమితమైన ప్రేమ. రాముణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అలా సీతారాముల మధ్య ఉన్న ప్రేమానుబంధం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని నడుచుకునేవారు. వారి అన్యోన్యతను విడదీయలేని అనుబంధాన్ని చూసి ఆనందంతో మురిసిపోయేది కౌసల్యాదేవి. ఆ ప్రకారం రాముడు, సీత చూసేవారి కంటికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల్లా దర్శనమిచ్చేవారు. ఇటు భరతుడు తన మామగారితో తాతగారి ఇంటికి వెళ్లాడు. తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకుని వెళ్లాడు. అక్కడ భరత శత్రుఘ్నులు సుఖ సంతోషాలతో గడిపినా అయోధ్యలో ఉన్న తమ తల్లిదండ్రులను మాత్రం మర్చిపోలేదు. ప్రతిరోజు వారిని మనసారా తలుచుకునేవారు. అదే విధంగా దశరథుడు కూడా తన కుమారులు భరత శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతిరోజు తలచుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథుడు తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకని భరత శత్రుఘ్నులు తన ఎదుట లేకపోయినా అనుదినము వారిని తలచుకుంటూ ఉండేవాడు. కాని తన నలుగురు కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడంటే ఆయనకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడంటే పంచ ప్రాణాలు. రాముణ్ణి విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఇక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు. రాముడు మంచి రూపవంతుడు, శౌర్యవంతుడు, ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే గాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు. రాముడు అల్ప సంతోషి. ఎవరైనా తనకు చిన్న ఉపకారం చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకారాలు చేసినా వాటిని మనసులో పెట్టుకునేవాడు కాదు. రాముడు ప్రతిరోజు అస్త్ర విద్యలను, శస్త్ర విద్యలను సాధన చేసేవాడు. తీరిక సమయాలలో వయోవృద్ధులు, జ్ఞానవృద్ధుల వద్దకు వెళ్లి మంచి విషయాలను తెలుసుకునేవాడు, నేర్చుకునేవాడు. అంతేగాని వినోద విలాసములతో సమయాన్ని వృధా చేసేవాడు కాదు. రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు. ముందు తనే అందరినీ పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. తాను అమితమైన పరాక్రమవంతుడైనా కొంచెం కూడా గర్వం లేకుండా అందరితో కలిసిపోయేవాడు. రాముడికి ఉన్న మరొక మంచి లక్షణం, రాముడు ఎన్నడూ అసత్యం పలికేవాడు కాదు. బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించేవాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారము రాముడు కూడా ప్రజలను గౌరవించేవాడు. రాముడికి కోపం అంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయ కలిగి ఉండేవాడు. దీనులను చూసి జాలిపడేవాడు. తనకు తోచిన సహాయం చేసేవాడు. రాముడు ధర్మపరుడు. సకల ధర్మాలు తెలిసినవాడు. కాని ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని ఆచరించేవాడు. రాముడు తనకు గాని ఇతరులకు గాని కీడు చేసే కార్యాల మీద ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మ విరుద్ధంగా ఏ పని చేసేవాడు కాదు. ఎదుటివారి ఆంతర్యమును గ్రహించి తగిన విధంగా నేర్పుగా మాట్లాడేవాడు. రాముడు తన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకునేవాడు. ఎలాంటి దురాలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలంలో ఎలా ఉండాలో, ఏ పని చెయ్యాలో తెలుసుకుని అలా ఉండేవాడు. ఆ పనులే చేసేవాడు. సాటివారందరిలో సౌమ్యుడు, సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు అయోధ్యాపుర ప్రజలలో కూడా రాముడు సాధువర్తనుడు అని మంచి పేరు తెచ్చుకున్నాడు. అటువంటి రాముడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వేదాంగాలలో ప్రావీణ్యం సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుణ్ణి మించిపోయాడు. తాను జన్మించిన ఇక్ష్వాకు వంశానికి తన సద్గుణాలతో వన్నె తెచ్చినవాడయ్యాడు. పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి గురించిన తత్వమును బాగా ఆకలింపు చేసుకుని తదనుగుణంగా నడుచుకునేవాడు. క్షత్రియులు పాటించవలసిన ఆచార వ్యవహారాలను చక్కగా అనుసరించేవాడు. రాముడు తనలోని ఆలోచనలను పైకి కనబడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. తన మనసులోని భావాలను ముఖంలో కనబడనిచ్చేవాడు
చేసేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోవడం, సంతోషంతో ఉప్పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనైనా మొండిగా పట్టుబట్టడం గాని, మొండిగా వాదించడం గాని చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధి గలవాడు. ఏ పరిస్థితులలో కూడా మనసును చలింపనీయడు రాముడు. రామునికి సోమరితనమంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టే ముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తుపెట్టుకుని తగిన సమయంలో ప్రత్యుపకారం చేసేవాడు. రాముడు న్యాయశాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పరితనం ప్రదర్శించేవాడు. రాముడు రాజ్య పాలనలో కూడా నిష్ణాతు. మంచి వారిని చేరదీసి ఆదరించేవాడు. దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు. రాజ్య పాలనకు కావలసిన ధనాన్ని నేర్పుగా ప్రజల నుంచి రాబట్టేవాడు. ఆ ధనాన్ని ఖర్చు చేయడంలో కూడా సంయమనం పాటించేవాడు. అనవసరమైన ఖర్చులను నివారించేవాడు. రాముడు వేదాంగములనే కాదు, ఇంకా ఇతరత్రా ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేశాడు. అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. మితంగా సుఖాలను అనుభవించేవాడు. అయితే ఆ సుఖాలను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు. రాముడికి సంగీత, నృత్య కళలలో కూడా ప్రవేశం ఉంది. రాముడు ఎవరి మీద కోపగించుకోడు. అవసరమైనప్పుడు కోపం తెచ్చుకుంటాడు. ఆ అవసరం తీరిపోగానే తన కోపాన్ని విడిచిపెట్టేస్తాడు. ఈ విధమైన సద్గుణాలతో రాముడు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. అతడి కీర్తి 3 లోకాలను వ్యాపించింది. విన్నారు కదా రామునిలోని మంచి లక్షణాలు, ఇంకా ఆ శ్రీరామచంద్రుని యొక్క అద్వితీయమైన సుగుణాలు. ఇవి కేవలం రాముని లక్షణాలు మాత్రమే కాదు, ప్రతి మనిషి తప్పక తనలో చేర్చుకోవలసిన అంశాలు. కేవలం వీటిలో 10% మనం అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం ధన్యం కదా. మీరే చెప్పండి. ఇటువంటి మరెన్నో విశేషాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.